JSLV F-14 ప్రయోగం విజయవంతమైంది. కక్షలోకి చేరింది ఇన్సాట్ 3DS ఉపగ్రహం. భూమి సముద్ర ఉపరితల మార్పులపై అధ్యయనం చేయనుంది. విపత్తులపై ముందే హెచ్చరించనుంది ఉపగ్రహం. 10 ఏళ్ల పాటు సేవలు అందించనుంది ఇన్సాట్ 3DS. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు ఇస్రో చైర్మన్. మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నీటికే నడక నెమలికే నాట్యం నేర్పారని కేసీఆర్ ను కొనియాడారని, కానీ మేడిగడ్డ మేడిపండు అంటూ అప్పట్లోనే పత్రికల్లో వచ్చినా పట్టించుకోలేదని విమర్శించారు సీఎం రేవంత్. కేసీఆర్ పేరు చెడగొట్టాలన్నది రేవంత్ ఉద్దేశమన్నారు హరీష్ రావు. కావాలనే ప్రాజెక్ట్ రిపేర్ ని ఆలస్యం చేస్తున్నారని, తమపై కోపంతో రైతులను ఇబ్బంది పెట్టొద్దని అన్నారు. ఏ విచారణకైనా సిద్ధమన్నారు. మేడిగడ్డ డ్యామేజ్ కఠిన దురదృష్టకరమని, వర్షాకాలం లోపు ప్రాజెక్టు రిపేర్ చేయించండి అని అన్నారు హరీష్ రావు. సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు లేవన్నారు మంత్రి పొంగులేటి. అప్పుడు దేవాలయంగా ఉన్న మేడిగడ్డ ఇప్పుడు బొందలగడ్డ అయిందా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలోనే మేడిగడ్డ కుంగిందన్నారు. కనిపిస్తున్న దృశ్యాలను బీఆర్ఎస్ అంగీకరించడం లేదన్నారు మంత్రి పొంగులేటి. కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తు పెంచారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లలో గత ప్రభుత్వం SLBCని పట్టించుకోలేదని ఆరోపించారు. SLBC ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లా సస్యశ్యామలం అయ్యేదన్నారు కోమటిరెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అయితే గత ప్రభుత్వ అవినీతిని కాగ్ రిపేర్లో ప్రస్తావించామన్నారు. కాళేశ్వరమే కాదు అన్నారం, సుందిల్లా బ్యారేజీలు ప్రమాదంలో ఉన్నాయన్నారు భట్టి. ప్రాజెక్టుల మీద ప్రజలకు వాస్తవాలు అర్థమయ్యాయన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. కాళేశ్వరంపై గత ప్రభుత్వం అపోహలు కల్పించిందన్నారు. దోపిడీ కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారన్నారు. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులనే తమ ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కేసీఆర్ తన మార్క్ చూపించేందుకు ప్రయత్నించారన్నారు రాజగోపాల్ రెడ్డి. ఇరిగేషన్ పై శ్వేతపత్రం తప్పుల తడక అని అన్నారు అక్బరుద్దీన్. ఆర్థిక మంత్రి ఇచ్చిన లెక్కలకు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఇచ్చిన లెక్కలకు పొంతన లేదన్నారు. ఇలాంటి లెక్కలతో చర్చ ఎలా సాగుతుందన్నారు అక్బరుద్దీన్. కులగణనకు చట్టబద్ధత కల్పించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తక్షణమే అసెంబ్లీలో చట్టాన్ని ఆమోదించాలని, బీసీ సబ్ ప్లాన్ కు కూడా చట్టబద్ధత కల్పించాలని కోరారు. కులగణన తీర్మానం కంటి తొడుపు చర్య అని, బీసీల పట్ల కాంగ్రెస్ కి చిత్తశుద్ధి లేదు అని అన్నారు కవిత. కాంగ్రెస్ నేతలు పట్నం మహేందర్ రెడ్డితో పాటు మైనంపల్లితో ఈటెల భోజనం చేశారు. అయితే దీంతో ఆయన కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారంటూ వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ ఫోటోపై ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. జేహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్ నరసింహారెడ్డి గృహప్రవేశంలో అందరి ముందే కాంగ్రెస్ నేతలతో మాట్లాడానే తప్ప పర్సనల్ గా మీట్ అవ్వలేదని చెప్పారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి తనను రాజకీయంగా బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల్లో బీసీ ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు ఆర్ కృష్ణయ్య. డైరెక్టర్ పోస్టులలో 50% బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. వారికి 62 ఏళ్ల నుండి 65 ఏళ్ల వయోపరిమితి పెంచాలన్నారు. రిజర్వేషన్లు కల్పించకపోతే విద్యుత్ సంస్థల గేట్లకు తాళాలు వేస్తామన్నారు ఆర్ కృష్ణయ్య. జగన్ పాలనకు కౌంట్ డౌన్ మొదలైందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అడ్డొస్తే తొక్కుకని పోవడానికి తాను సిద్ధమని చెప్పారు. ఎన్నికలకు ముందే టీడీపీ విజయం ఖాయమైందన్నారు. అన్ని వర్గాలపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు చంద్రబాబు. టీడీపీ వాళ్ల కుర్చీ మడత పెట్టడం కాదని, లోకేష్ నాలుక మడత పడకుండా చూసుకోవాలని అన్నారు మంత్రి అమర్నాథ్. జగన్ దెబ్బకు లోకేష్ నాలుక, చంద్రబాబు కుర్చీ ఎప్పుడో మడత పడిపోయాయని విమర్శించారు. లోకేష్ ను మరోసారి మడత పెట్టేస్తామన్నారు అమర్నాథ్. టీడీపీకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేకుండా పోయిందన్నారు వైవి సుబ్బారెడ్డి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే పరిస్థితి రావచ్చన్నారు. కుర్చీనే లేనప్పుడు టీడీపీ నేతలు ఎలా మడతేస్తారని విమర్శించారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల సమన్వయకర్తలతో ఎన్నికల కార్యాచరణ గురించి చర్చించామన్నారు వైవి సుబ్బారెడ్డి. చంద్రబాబు హయాంలో ఏ అభివృద్ధి జరగలేదన్నారు ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడం వల్లే చంద్రబాబు కుటుంబం జగన్ పై విమర్శలు చేస్తోందని అన్నారు. ఈ నెల 26న కుప్పంలో పర్యటించనున్న సీఎం జగన్ హంద్రీనీవా నీటిని విడుదల చేస్తారని చెప్పారు. తనపై ఉన్న హత్య కేసును ఎంబీవీ సత్యనారాయణ రీఓపెన్ చేయించాలని సవాల్ విసిరారు విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఆధారాలు లేకుండా మాట్లాడిన ఎంబీవీపై పరువు నష్టం దావా వేస్తానన్నారు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి. కాసు మహేష్ రెడ్డి కేజీఎఫ్ సినిమాకు మించి మైనింగ్ చేస్తున్నాడని మండిపడ్డారు టీడీపీ నేత ఎరపతినేని శ్రీనివాసరావు. మాడుగులలో క్రిస్టల్ మైనింగ్ ను పరిశీలించారు. కొన్ని వేల టన్నుల క్వార్ట్జ్ రాయిని మైనింగ్ చేసి విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తూ వేల కోట్లు సంపాదించారన్నారు ఎరపతినేని శ్రీనివాసరావు.
రాజమండ్రి రూరల్ సీట్ జనసేనకే అని పవన్ కళ్యాణ్ తనతో చెప్పారన్నారు ఆ పార్టీ నేత కందుల దుర్గేష్. ఏ పార్టీ అయినా ఆ పార్టీ అధినేత మాట వింటారన్నారు. జనసేన బలంగా ఉన్న చోట్ల మాత్రమే సీట్లు అడుగుతున్నాం. బుచ్చయ్య చౌదరి పోటీ చేయాలన్నా తాను పోటీ చేయాలన్నా అధినేతల నిర్ణయమే అంతిమమన్నారు దుర్గేష్. కృష్ణపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ మూతపడిందని మరోసారి చెప్పారు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తాను జనవరిలోనే ఈ సంగతి చెప్పానన్నారు. నిన్న కంటైనర్ విజువల్ నుండి కొన్ని కంటైనర్లు అన్లోడ్ అయ్యాయన్నారు. కృష్ణపట్నం పోర్ట్ తరలిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు సోమిరెడ్డి. కృష్ణపట్నం కోర్ట్ టెర్మినల్ తరలిపోతుందంటూ సోమిరెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు మంత్రి కాకాని. పోర్ట్ సీఈఓ టెర్మినల్ కొనసాగుతుందని చెప్పారని, అఖిలపక్షం పేరుతో సోమిరెడ్డి డ్రామాలాడుతున్నారని చెప్పారు కాకాని. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి రాజకీయ సమాధి కట్టే వరకు నిద్రపోనన్నారు. భూదాహంతో సజీవ దహనం చేసిన చరిత్ర తనదే అని వ్యాఖ్యానించారు. వరదరాజుల రెడ్డి రాజకీయ పతనం నేటితో మొదలైందన్నారు రాచమల్లు. కేసినేని నాని కోవట్ రాజకీయాలు చేశారన్నారు ఆయన సోదరుడు టీడీపీ నేత కేసినేని చిన్ని. చంద్రబాబు టికెట్లు అమ్ముకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని, విజయవాడ వెస్ట్ లో టికెట్లు ఇప్పిస్తున్నానని 4 కోట్లు తీసుకున్నది నిజం కాదా అని అన్నారు కేసినేని చిన్ని. 2019 ఎన్నికల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ గెలుపుకు కృషి చేసిన తమను అధిష్టానం పట్టించుకోలేదన్నారు తాడిశెట్టి బ్రదర్స్. 2 రోజుల అనుచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్టు చెప్పారు. అందుకే వైసీపీని వీడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు డిప్యూటీ మేయర్ మురళి. బీజేపీ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్నారు ఏపీ బీజేపీ నేతలు. 2024 ఎన్నికలకు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీలో ప్రజాకంటక పాలన జరుగుతుందన్నారు బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. త్వరలోనే ప్రజాపోరు యాత్ర చేసి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు లంకా దినకర్. పొత్తులపై బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మద్యపాన నిషేధంపై సీఎం జగన్ మాట తప్పి చీప్ లిక్కర్ అమ్ముతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నారన్నారు. వైసీపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు ఆయన. ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమం పేరుతో రాజకీయ పోరాటం జరుగుతుందన్నారు బీజేపీ నేత మాజీ ఎంపీ డాక్టర్ బూరా నర్సయ్య గౌడ్. రైతు ఉద్యమం వెనుక కేజ్రీవాల్ ఇండియా కూటమి ఉందని చెప్పారు. ప్రధానిని ఎదుర్కోలేక రైతుల పేరుతో రాజకీయ డ్రామాలాడుతున్నారన్నారు. తెలంగాణలో 10 ఎంపీ సీట్లు బీజేపీవేనన్నారు బూరా నర్సయ్య గౌడ్. నంద్యాల జిల్లా డోన్లో మంత్రి కార్యాలయ ముట్టడికి యత్నించారు ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ నేతలు. దగా డీఎస్సీ వద్దు, మెగా డీఎస్సీ కావాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు పట్టుకుని వచ్చిన నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఓయూలో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కేసీఆర్ 70వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కలు నాటి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నో ఏండ్ల వెనుక తెలంగాణను 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దారన్నారు గెల్లు శ్రీనివాస్ యాదవ్. మదనపల్లి జిల్లా నినాదం మళ్లీ తెర మీదకొచ్చింది. పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లిని కలిపి మదనపల్లి జిల్లా చేయాలని గతంలో పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు చేశారు స్థానికులు. మదనపల్లి జిల్లా చేస్తామని చంద్రబాబు హామీనివ్వడంతో ఈ నెల 20న పెద్ద ఎత్తున ర్యాలీ చేసేందుకు ప్రజా సంఘాలు సిద్ధమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీకి చెందిన బ్యాటరీ వ్యాపారస్తుడు 41 లక్షల రూపాయల మేరకు నష్టపోయాడు. సోషల్ మీడియాలో వచ్చిన ఆన్లైన్ ట్రేడింగ్ లింక్ ఓపెన్ చేసి తన వివరాలు నమోదు చేశాడు. ఆ తర్వాత దశల వారీగా 41 లక్షలు పెట్టుబడి పెట్టాడు. 94 లక్షల కమిషన్ ఆశ చూపిన కేటుగాళ్లు ఆ తర్వాత చేతులెత్తేశారు. బండ్ల గణేష్ కుమారుడు హీరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాహిరాజ్ షేక్ ఇంటి కొనుగోలు కోసం 3 కోట్లు చెల్లించారని, ఇల్లు ఈడీ జప్తులో ఉన్న విషయం చెప్పకుండా డబ్బు తీసుకున్నారంటూ ఆయన ఫిర్యాదు చేశారు. మేడారం జాతరకు 5గురు ఐఏఎస్ అధికారులను నియమించింది ప్రభుత్వం. ఆర్వీ కాటన్, కృష్ణ ఆదిత్య, ఆదర్శ్ సురభి, ప్రమాద్ సింగ్, రాధికా గుప్తాలను నియమించింది. అయితే ఫిబ్రవరి 21 నుంచి 24వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది. హైదరాబాద్ హబ్సిగూడలోని శ్రీ చైతన్య పాఠశాలలో అనుమతి లేని తరగతి గదులను సీజ్ చేశారు ఉప్పల్ ఎంఈఓ శశిధర్. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు నిరసన తెలియజేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల యాజమాన్యం మళ్లీ పునరావృతం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఎంఈఓ శశిధర్. కడపలోని ఇండియన్ గ్యాస్ సిలిండర్లో నీరు రావడంతో ఏజెన్సీ వారికి ఫిర్యాదు చేశారు బాధితుడు. సిలిండర్ తీసుకుని రీప్లేస్ చేయలేమన్నారు గణేష్. ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ తనకు న్యాయం చేయాలంటున్నాడు బాధితుడు.
మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సింధూరావు వైన్ షాప్ ను తొలగించాలని ఎస్పీ అపార్ట్మెంట్ వాసులు నిరసన తెలిపారు. వైన్ షాప్ ముందు ఆందోళన చేశారు ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘ నాయకులు, అపార్ట్మెంట్ వాసులు. కర్నూలు జిల్లా ఆలూరు ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ 10వ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు ఉపాధ్యాయులు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ఫోకస్ చేశారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో భారీగా గంజాయి దొరికింది. బస్సులో తరలిస్తున్న 4 క్వింటాల గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. ఒరసా నుండి హైదరాబాద్ కు స్లీపర్ కోచ్ లో గంజాయి రవాణా చేస్తున్న 3 మహిళలతో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయోధ్య బాలరాముడి దర్శనం కోసం మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి 1450 మంది భక్తులు బస్సులో వెళ్తున్నట్టు చెప్పారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. పంచముఖి హనుమాన్ ఆలయంలో పూజల అనంతరం బస్సును జెండా ఊపి ప్రారంభించారు. గుంటూరు జిల్లా గుండిమెడ కేంద్రంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న జేసీబీలతో లారీని సీజ్ చేశారు అధికారులు. తమ అదుపులో ఉన్న లారీని కొందరు ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు రెవెన్యూ అధికారులు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదిగిందన్నారు జేపీ నడ్డా. అనేక ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వస్తున్నామన్నారు. త్రిపురలో సైతం బీజేపీ సర్కార్ ఏర్పాటైందన్నారు. మోదీ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకమే గెలిపించిందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సంఘాల ఆందోళన ఎఫెక్ట్ పంజాబ్, హర్యానాలో బస్సు సర్వీసులపై పడింది. రైతుల ఆందోళన నేపథ్యంలో బస్ సర్వీసులను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్నోలో రీజనల్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్ ఎగ్జిబిషన్ 2024 గ్రాండ్ గా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రారంభించారు. స్టాల్స్ ని పరిశీలించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ బీహార్ సీఎం నితీష్ కుమార్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. నితీష్ పార్టీ మారుతారని తాను ఏడాది క్రితమే కిషన్ గంజ్ లో చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నితీష్ ని నమ్మొద్దు, తనను బీ టీం అని పిలిచారన్నారు. బీజేపీకి పేరు పెట్టి మరీ ఓటు వేశారని విమర్శించారు ఓవైసీ.